దీన్ని చూస్తుంటే మంచిగా అవెన్‌లో పెట్టి బేకింగ్ చేసినట్టే ఉంది కదండీ! అలా అనుకుంటే పొరపాటు పడినట్టే. చూడండి మనం రోజు ఇంట్లో వాడుకునే బియ్యంతో ఎంత చక్కగా 2 రకాల వెరైటీ డిషెస్ చేశాను. అసలు ఈ రైస్ కేక్ అయితే గాని నాకు ఎంత నచ్చిందంటే నోట్లో పెట్టుకున్నట్టు ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. మరి ఇది చూడండి తెల్లగా పాలకోవలాగా ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుంది కదా! హలో అండి! అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ శ్రావణి. మరి మీలో ఎవరైనా గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేయండి. మరి జనరల్‌గా మొచ్చిని వచ్చేసి గ్లూటేనియస్ రైస్ పౌడర్‌తో చేస్తారు. మన స్టిక్కీ రైస్ ఉంటుంది కదా! దాని పౌడర్‌తో చేస్తారు. కానీ మనమైతే గనక ఈరోజు రెగ్యులర్‌గా ఇంట్లో వాడుకునే బియ్యం నేనైతే గనక సోనా మసూరి రైస్ తీసుకున్నాను. ఒక గ్లాసుడ్ రైస్ తీసుకుని మనం రాత్రంతా నానబెట్టుకోవాలి. మరుసటి రోజున చూడండి ఇలా ఒక 2, 3 సార్లు వాష్ చేసుకుని మిక్సీలో వేసుకొని కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా నెట్టు లేదంటే కాటన్ క్లాత్ ఏదైనా తీసుకుని మనం గ్రైండ్ చేసుకున్న ఈ పాలను మనం సపరేట్ చేసుకోవాలి. అంటే మనం బియ్యం పాలను తీస్తున్నాం అనమాట. చూడండి మనం ఈ విధంగా మిగిలిన బియ్యం మొత్తం కూడా కొన్ని వాటర్ వేసుకొని ఈ విధంగా మనం బియ్యం పాలని రెడీ చేసుకున్నాం అనమాట. మిగిలిన పిప్పిని అయితే కనుక పడేయకండి, అది దాన్ని పక్కన పెట్టండి. దాంతో మనం ఇంకొక రెసిపీ చేద్దాం. చూసారు కదా, మనం ఇది కాసేపు ఒక అరగంట పక్కన పెట్టేసామంటే కనుక మనకి రైస్ స్టార్చ్ అనేది కింద దిగుతుంది, కొంచెం నీళ్ళు అనేది పైకి తేలుతాయి అనమాట. చూడండి దీనిని కనుక ఈ విధంగా ఒక అరగంట పాటు వదిలేసేయండి. అరగంట అలా వదిలేస్తే చూడండి మనకి తేట నీళ్ళు అనేవి పైకి తేలినాయి కదా, ఇవి మనం తీసేయాలన్నమాట. ఇలా పైన నీళ్ళు తీసేయడం వల్ల మనకి పిండి అనేది ఎక్కువ జారుడు లేకుండా ఉంటుంది. చూసారు కదా, కింద ఉన్న స్టార్చ్ మనం ఈ రెసిపీకి యూస్ చేస్తాం అనమాట. కొన్ని నీళ్ళున్నా పర్వాలేదు, మరీ మొత్తం తీసేయని అవసరం లేదు. ఇప్పుడు చూడండి తీపి కోసం ఒక 2-3 స్పూన్ల వరకు పంచదార లేదంటే మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు. కొంచెమే వేసాను, ఎందుకంటే పైన పిండి మనకి చప్పగా లేకుండా ఉండడానికి పైన వరకు వేసాను. ఎందుకంటే లోపల మనం వేరే స్టఫింగ్ చేస్తాం అనమాట. సో అందుకని మరీ ఓవర్ స్వీట్ లేకుండా ఒక 2 స్పూన్ల వరకు వేసుకున్నాను అనమాట నేను. ఇప్పుడు ఈ పాలని ఒక బాండీలో వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఇవి దగ్గరకు వచ్చే వరకు కాస్త మరిగించుకోవాలి. మరిగించడం అంటే మనం ఆవు పాలు గేదె పాలు లాగా మరగవండి. చూడండి మనం కార్న్ స్టార్చ్ కనుక హల్వా చేస్తాం కదా, సో ఆ విధంగా ఇదంతా మనకి మిశ్రమం దగ్గర పడుతుంది అనమాట. ఇదంతా దగ్గర పడే వరకు మనం ఇలా తిప్పుకుంటూనే ఉండాలి, లేదంటే కనుక అడుగు పట్టేస్తుంది అనమాట. సో అచ్చం మనం హల్వా ఎలా చేస్తామో సేమ్ అలాగే చేయాలి. చూసారు కదా, మనకి ఈ విధంగా మొత్తం దగ్గర పడిపోతుంది అనమాట. చాలా త్వరగానే అయిపోతుంది ఈ ప్రాసెస్ వచ్చేసి. మరి మనం బియ్యం పిండితో చేసుకోకూడదా అంటే చేసుకోకూడదండి, ఎందుకంటే బియ్యం పిండిలో ఎంతో కొంత మనకి బరక అనేది ఉంటుంది. బియ్యం పిండితో చేసుకుంటే మనకి ఇంత మెత్తగా అనేది రావన్నమాట. ఆ తర్వాత 2-3 స్పూన్ల వరకు మనం అంటుకోకుండా చూడండి ఈ విధంగా ఏదైనా ఆయిల్ వేసుకోండి. నేనైతే కనుక ఆలివ్ ఆయిల్ వేసాను, లేదంటే కనుక నెయ్యి కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు మనకి ప్యాన్కి అంటుకోకుండా చక్కగా వచ్చేసేసింది. ఈ విధంగా కాస్త గట్టిపడే వరకు మనమైతే కనుక స్టవ్ మీద కుక్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు మనకి కాస్త ఉండగట్టడానికి వచ్చేలా ఉంది కదా, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎందుకంటే కొంచెం చల్లారిన తర్వాత కాస్త గట్టిపడుతుంది. సో ఈ విధంగా మనం ఏదన్నా ర్యాప్ చేసుకుని లేదంటే ఏదన్నా మూత పెట్టేసుకుని మనం కొంచెం చల్లగా అవుతుంది త్వరగా, అందులోనూ కాస్త గట్టిపడుతుంది. మనం దీనిని మొచ్చిలాగా లడ్డూలాగా చేయడానికి సో నేనైతే కనుక ఒక 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఈలోపు మనం లోపల స్టఫింగ్ కోసం రెడీ చేసుకుందాం. దానికోసం విప్పింగ్ క్రీమ్ కావాలి. చూడండి ఎక్కువగా చేయట్లేదు, ఒక చిన్న కప్పు వరకే తీసుకున్నాను. ఈ విధంగా మనం ఒక కప్పుడు విప్పింగ్ క్రీమ్ తీసుకుని ఈ విధంగా బీట్ చేసుకోవాలి. సో నార్మల్ విస్క్తో అయినా కూడా చేసుకోవచ్చు. స్టఫింగ్లోకి కొంచెం తీయగా ఉండడం కోసం ఒక కప్పు క్రీమ్ తీసుకున్నాను కదా, సో హాఫ్ కప్ వరకు మనం షుగర్ని కొంచెం ఇలా నిదానంగా యాడ్ చేసుకుంటూ మనం క్రీమ్ని రెడీ చేసుకోవాలి. చూడండి ఇప్పుడైతే కనుక క్రీమ్ మనకి చక్కగా రెడీ అయిపోయింది. ఒకవేళ క్రీమ్ లేకపోతే కనుక మనం స్టఫింగ్ ఏదైనా చేసుకోవచ్చు, చాక్లెట్ కూడా పెట్టుకోవచ్చు. సో ఏ ఫ్లేవర్తో అయినా కూడా చేసుకోవచ్చు అనమాట. కానీ ఈరోజు నేనైతే కనుక స్ట్రాబెరీ ఫ్లేవర్ చేస్తున్నాను. సో లేదంటే మీరు మ్యాంగో పీసెస్ కూడా వేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా మీకు ఇష్టమైన ఫ్రూట్ ఫ్లేవర్ వేసుకోవచ్చు, లేదంటే కనుక చాక్లెట్, సో ఏదైనా ఫ్లేవర్తో కూడా చేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో నేనైతే కనుక ఒక వీడియో షార్ట్ పెట్టాను కదా ఐస్ క్రీమ్ వచ్చి, సో అలా కూడా మనం ఐస్ క్రీమ్తో కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఒకసారి ట్రై చేద్దాం మన ఛానల్ కూడా. స్టఫింగ్ అయితే కనుక రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకుందాం. చూడండి ఇప్పుడు నేను మొచ్చి రెడీ చేయడం కోసం కింద మనకి కొంచెం డస్టింగ్, సో కార్న్ స్టార్చ్ అన్న లేదంటే బియ్యం పిండి అయినా ఏదైనా చల్లుకుంటే మనకి కింద అంటుకోకుండా ఉంటుంది, లేదంటే ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో కొంచెం మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, కాస్త గట్టిగా అయిందనమాట. సో మనం బాల్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది కొంచెం గట్టి పెడితే. చూడండి ఈ విధంగా మనం చిన్న సైజు, మనం నార్మల్గా చపాతీలు చేస్తాం కదా, సో ఆ సైజులో తీసుకుని సో ఈ విధంగా మనం రోలింగ్ పిన్తో చేసుకోవాలి. మనకు చక్కగా అలా మొచ్చి ఏమంటారో స్టఫింగ్ చేయడం కోసం ఈజీగా ఉంటుందని ఈ విధంగా బౌల్లో వేసాను అనమాట. అదేవిధంగా స్టఫింగ్ వచ్చేసి నేను ఇలా పైపింగ్ బ్యాగ్లో తీసుకున్నాను, మనం లోపల స్టఫ్ చేయడానికి ఈజీగా ఉంటుందని. సో లేదంటే నార్మల్గా స్పూన్తో కూడా మనం చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఈ విధంగా మనం బౌల్లో పెట్టుకుంటే మనకి పిండి అనేది చాలా డెలికేట్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే రైస్ కదా, సో చాలా డెలికేట్గా ఉంటుంది. మనకి షేప్ అనేది డిస్టర్బెన్స్ రాకుండా ఉండడం కోసం ఈ విధంగా బౌల్లో చేసుకుంటే చక్కగా వస్తుందన్నమాట. సో చూసారు కదా,
ఈ విధంగా మనం చేత్తో అయినా కూడా చేసుకోవచ్చు. రోలింగ్ పిన్తో కన్నా చేత్తోనే చాలా ఈజీగా ఉంది. ఈ విధంగా కొంచెం మనం మరీ పెద్దగా చపాతీలాగా చేసేయకుండా ఒక మీడియం సైజులో చేసుకుని ఇలా బౌల్లో వేసుకుని లోపల స్టఫింగ్ పెట్టేసుకుని జస్ట్ ఇలా కార్నర్స్ మనం ఎడ్జెస్ అన్ని క్లోజ్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఎక్స్ట్రా ఏమన్నా డస్ట్ ఉంటే కనుక మనం పిండిగా లేకుండా ఉండడం కోసం మొత్తం క్లీన్ చేసుకోండి. వావ్, చూసారు కదా, మనకి స్ట్రాబెర్రీ మొచ్చి అయితే రెడీ అయిపోయింది. మనం రెగ్యులర్గా తినే మన రైస్ తోటి, వేరే రైస్ మన గ్లూటెనియస్ పౌడర్ కొనకుండా, స్టిక్కీ రైస్ కొనకుండా మనం ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే రైస్తోనే చేసాను. సో ఇప్పుడు మనం నెక్స్ట్ రెసిపీ చూద్దాం. ఇందక్కడ పాలన్నీ చక్కగా వడగొట్టేసేసాను కదా, మిగిలిన రైస్ మనకి రైస్ ముద్ద ఏదైతే ఉందో దానిని పడేయకుండా ఈ విధంగా కమ్మగా కేక్ చేసేయండి. ఇది మాత్రం నాకు మొచ్చి కన్నా డబల్ నచ్చిందనమాట, అంత బాగుంది. సో మిగిలిన రైస్ పిండిని వేసుకుని దానిలో ఒక 2-3 స్పూన్ల వరకు కొబ్బరి తురుముని వేసుకున్నాను. అలాగే 1 కప్పుడు బెల్లం పౌడర్. సో తురిమిన బెల్లం మీ ఇంట్లో ఏది ఉంటే అది వేసుకోండి. నేనైతే కనుక బెల్లం పౌడర్ చూడండి, ఇది కాస్త నల్లగా ఉంది. సో దానివల్ల మనకి చక్కగా పర్ఫెక్ట్గా బేకింగ్ చేసిన కేక్ కలర్ అయితే కనుక బాగా వచ్చిందనమాట. సో బెల్లం అక్కడక్కడ కొంచెం ఏమంటారు చిన్నగా ఉంది. సో నేను అది అలాగే ఉంచేసాను, మనకి తినేటప్పుడు చాలా బాగుంటుంది. సో చూడండి, కొంచెం జారుడుగా ఉంది కదా, పర్ఫెక్ట్గా మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. అలాగే కొంచెం మనకి సాఫ్ట్గా రావడం కోసం నేనైతే కనుక 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేస్తున్నాను. పౌడర్ లేకపోతే కనుక కాస్త సోడా కూడా వేసుకోవచ్చు, బేకింగ్ సోడాని. అలాగే మనకి మధ్యన తగ్గడం కోసం కొంచెం జీడిపప్పు ముక్కల్ని వేసాను అనమాట. సో బేకింగ్ పౌడర్ని ముందే వేసుకోండి, నేనైతే కనుక సో లాస్ట్లో యాడ్ చేశాను. మనకి ఒకసారి ఇది కూడా పౌడర్ని కూడా బాగా మిక్స్ చేసుకుని ఆ తర్వాత మనం ఏదన్నా ఒక ట్రేలో వేసేసుకోవాలి. సో ట్రేకి కాస్త నేనైతే నెయ్యి అప్లై చేశాను. సో అదైతే నేను చూపించలేకపోయాను అనమాట. సో ఈ విధంగా మనం నెయ్యి అప్లై చేసుకుంటే తీసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత నేను ఇది వచ్చేసి బేకింగ్ చేయకుండా చక్కగా ఉడికిస్తున్నాను, స్టీమింగ్ చేస్తున్నాను అనమాట. సో దీనిని నేనైతే రైస్ కుక్కర్లో చేస్తున్నాను, మీరు నార్మల్గానే చేసుకోవచ్చు. నేను తీసుకున్న ట్రే వచ్చేసి కొంచెం పెద్దగా ఉంది కాబట్టి నాకైతే ఒక 30-40 నిమిషాల వరకు టైం అయితే కనుక పట్టింది ఇది మొత్తం కుక్ చేయడానికి. మీరు చిన్న గిన్నెలో వేసుకున్నట్లయితే త్వరగా మనకి 30 నిమిషాల లోపే అయిపోతుంది అనమాట. సో చూసారు కదా ఎంత బాగుందో, చక్కగా నెయ్యి కూడా వేసాం కదా, లోపలైతే వేయలేదు, జస్ట్ గిన్నెకి అప్లై చేశాను. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో, డిమోల్డ్ అయిపోయిందో. సో అందుకని కొంచెం నెయ్యి రాసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో ఏదో కుడుముల్లాగా ఉంది, కుడుముల టేస్ట్ వచ్చిందని అస్సలు అనుకోకండి. ఎందుకంటే కొబ్బరి వేసాను, బెల్లం వేసానని అసలు కుడుముల టేస్ట్ అయితేనే రాలేదు. మనం కుడుములను జనరల్గా ఉడికించుకొని వేస్తాం కదా. సో ఇది నేనైతే కనుక పచ్చి పిండిని బియ్యం పిండితోనే చేశాను. సో కుడుముల టేస్ట్ అయితే అస్సలు లేదు, చాలా వెరైటీ టేస్ట్తో ఎంత బాగుందంటే ఒక రకమైన ఫ్లేవర్ అయితే వచ్చింది. సో నేనైతే దీనిలో కేక్లో సగం నేనే తినేసాను అనమాట, అంత బాగుంది. సో వేడిగానే బాగుంది, చల్లారిన తర్వాత కూడా చాలా బాగుందనమాట. సో ఈ కేక్ ముందు మనం బేకరీ కేకులు, ఇంట్లో చేసుకునే మైదాతో చేసుకునే కేకులు అస్సలు దేనికి పనికిరావు అనమాట, అంత బాగుంది. ఏదో ఎక్కువ చెప్పేస్తున్నాను అనుకోకండి, చాలా బాగుంది. సో నేను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక మీకు ఇలా చెప్తున్నాను అనమాట. సో మొచ్చి ట్రై చేసినా చేయకపోయినా ఈ కేక్ని మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి, అంత బాగుంది. నాకైతే కనుక ఫేవరెట్ అయిపోయింది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అప్పటికప్పుడు చేశాను, ఎందుకు అబద్ధం చెప్పాలి కానీ. సో నాకైతే కనుక మైండ్ బ్లోయింగ్ లాగా అనిపించింది అనమాట. నేను వచ్చి చేద్దామని రెడీ చేశాను. సో అది వేస్ట్ చేయడం ఎందుకు లేమని ఇలా కేక్ చేశాను. కేక్ అయితే కనుక నాకు చాలా నచ్చేసింది, బెటర్ దాన్ ద మొచ్చి. సో అందుకని అంత బాగా చెప్తున్నాను అనమాట. సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మా పిల్లల్ని పిలిచి అయితే కనుక ఇచ్చేసాను నేను, నాకు అంత నచ్చేసింది. సో ఈలోగా మనం మొచ్చిని ట్రై చేద్దాం. సో చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. మనకి నార్మల్ స్టిక్కీ రైస్ అయితే కొంచెం మనకి సాగినట్టుగా ఉంటుంది. సో మనకి ఆ సాగి స్ట్రక్చర్ లేకుండా నార్మల్గా కట్ అవుతుంది, ఎందుకంటే మనం నార్మల్గా రెగ్యులర్ రైస్తో చేసాం కాబట్టి. కానీ మెత్తగా ఉన్నాయి. సో చాలా బాగుంది, లోపల నుంచి క్రీమీగా. సో చాలా బాగుందనమాట. సో తప్పకుండా ఈ మొచ్చి అండ్ రైస్ కేక్ని అయితే కంపల్సరీగా ట్రై చేయండి. ఎప్పుడు మనం రెగ్యులర్గా తినే ఐటమ్స్ కాకుండా ఇలా కొంచెం వెరైటీగా ట్రై చేద్దామనేసి మీ అందరికీ చూపిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్. అండ్ ఈ రెసిపీని మాత్రం అందరితో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే కనుక అంత బాగుంది. మరి ఇంకేం చూస్తున్నారు, మీకు తెలుసు కదా ఏం చేయాలో. వెంటనే మన వీడియోకి లైక్ ఇచ్చేసేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. బాయ్.